విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది. ఇంటర్ విద్యార్థులకు కూడా భోజనం పెడుతున్నారు మొన్న నారా లోకేష్ గారు మొన్నటి నుంచే. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇక నుంచి బడుల్లో పెట్టే బియ్యం, ఎందుకంటే ఆ బియ్యం కొంచెం దొడ్డుగానే ఉంటాయి, రేషన్ బియ్యంతోనే ఉంటుంది కాబట్టి ఇక నుంచి స్కూళ్లలో విద్యార్థులకు పెట్టే భోజనం సన్న బియ్యంతో పెట్టబోతున్నారట. ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ 1వ తేదీ నుంచి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించబోతున్నట్టు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెల్లడించారు. సన్న బియ్యం అందించడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం అని, ఆహార నాణ్యత మరింత పెరుగుతుందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులు అలాగే సహాయకులకు కూడా నిర్వహిస్తున్న వంటల పోటీలు శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు, కీలక వ్యాఖ్యలు. వాస్తవానికి ఇది సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ చెప్పారు అనేది. కానీ ఈ సర్వశిక్షా అభియాన్ అనేది ఈ పథకం ఎవరిది? కేంద్ర ప్రభుత్వ పథకం. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇదే. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది ఓకే ఆ నిధులతోనే వీళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళతో చెప్పించారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళు సన్న బియ్యంతో అన్నం తినబోతున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇంతకుముందు స్కూళ్ళల్లో బడుల్లో అన్నం పెడతారనే చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపించారు అనేది. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన వచ్చిన తర్వాత మొత్తం మార్చేశారు మెనూను కూడా, రోజుకు ఒక మెనూ పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు బియ్యం, సన్న బియ్యం, మా పిల్లలు సన్న బియ్యం తింటారు స్కూల్కి వెళ్తే అంటే తల్లిదండ్రులకు ఇంకా హ్యాపీ కదా. అంటే ఇంట్లో ఆ సన్న బియ్యం కొని పెట్టలేని పరిస్థితిలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకి అది ఇంకా హ్యాపీ. బడికి వెళ్తే మంచి బియ్యం తింటారు, మంచి అన్నం దొరుకుతుంది అనుకుంటే ఇంకా సంతోషంగా పంపిస్తారు. దీనివల్ల అక్షరాస్యత ఎంతవరకు పెరుగుతుందని చూడాలి. ఏది అయినా ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకోబోతోంది.